ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తే, తుయతైర అనే సంఘానికి లేఖ రాస్తూ, తుయతైర సంఘానికి రాయటమనగాని చెప్పి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును, అపరంజి వంటి పాదములు గలవాడైన దేవుని కుమారుడు చెప్పు సంగతులు అని అంటాడు. ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో 11 మంది హతసాక్షులు అయిపోయిన తర్వాత 12వ వ్యక్తిగా ఇతన్ని హతసాక్షిగా చేయాలని, ఇతను చంపేయాలని మరి మసులుతున్న నూనెలో, కాగుతున్న నూనెలో వేస్తారు. కానీ కాగుతున్న నూనెలో ఇతను వేయబడినా ఇతను కాలిపోలేదు. వెంటనే తీసి ఇతను ఊరిలో ఉంటే ప్రమాదం అని అందరినీ మారుస్తున్నాడని తీసుకెళ్ళిపోయి పద్మాసు దీపంలో వేశారు. పద్మాసు దీపంలో ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటాడు, పిచ్చి ఎక్కి చచ్చిపోతాడు, లేదా విషపురుగులు విషపాములు వచ్చి చంపేస్తే తిండి లేక చనిపోతాడని వేశారు. కానీ అక్కడికి వెళ్ళగానే ఇతను టెన్షన్ లేదు, బాధ లేదు. ఇతనికి చుట్టూ విషపురుగులు ఉంటాయని కానీ, నేను ఒంటరివాడిని కానీ నాకు ఎవరు లేదు కానీ నేను తప్పించుకోవాలన్న ఆలోచన లేదు. వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది నిజమైన క్రైస్తవులకు ఎప్పుడు కూడా ఒంటరితనం అనేది కనిపించదు. నేను ఒంటరివాడిని కాదు అంటారు. ఈ వాక్యం విన్నా మీరు ఒంటరివాళ్ళు కాదు, దేవుడు మీకు తోడున్నాడు. నేను ఒంటరివాడిని, నాకు ఎవరు లేదన్న పదము మీ నోట్లోంచి రాకూడదు. అసలు ఈ మాటలు రాకూడదు. ఇప్పటికైనా మేము ఒంటరి వాళ్ళం, నాకు ఎవరు లేదన్న పదం రానివ్వద్దు. మీకు దేవుడున్నాడు. ఇతను టైం వేస్ట్ చేయట్లా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రోజు నుంచి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేది ఒకటి వాక్యం వలన, 2 ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థనాత్మతో నింపబడటం ద్వారా. బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తి ఒంటరివాడు కాదుగా, నేను తోడున్నానని చెప్పిన దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభించాడు. పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకం గురించి విషయాలు చెప్తూ దానికి ముందు 7 సంఘాలకు లెటర్ రాస్తాడు. 7 సంఘాలకు ఉత్తరాలు ఏమని రాశాడు? హెచ్చరికలు రాస్తున్నాడు. హెచ్చరికలు అంటే ఏంటి? ఇప్పుడు ఒక భయంకరమైన రోడ్డు మీద ఒక వ్యక్తి స్పీడ్గా వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న రోజు చెప్తారు, బాబు నీకు అసలే తలలో కళ్ళు ఉంటాయి, కళ్ళు తల మీద ఉంటాయి, రోడ్డు మీద చూసుకో, రోడ్ల మీద బస్సులు వస్తున్నాయి, ఎంత స్పీడ్ వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్పినట్లు దేవుడు సంఘానికి జాగ్రత్త ఇస్తున్నాడు. మీరు పరలోకానికి వెళ్ళేవాళ్ళు, మీకు పరలోక రాజ్యంలో నివాసం పెట్టాను. మరి ఈ భూమి మీద స్పీడ్ బ్రేకర్ లాగా మిమ్మల్ని పడేయటానికి యాక్సిడెంట్ల రూపంలో సాతానుడు తిరుగుతున్నాడు. సాతానుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడం వాడికి ఇష్టం లేదు. వాడు ఎవరిని మింగుదనని వాడు వలేస్తున్నాడు. వాడి కోసం మీరు జాగ్రత్తగా ఉండండి. వాడిని మీరు కనిపెట్టండి. అపవాద తంత్రాలను ఎరిగి బతకండి, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఎంత చక్కగా జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి. అపోస్తలుడైన యోహాను గారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి భరోసా ఇస్తున్నాడు. భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు పడిపోతారు, ఎందుకంటే సాతాను మిమ్మల్ని పడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు గుర్తుంచుకోండి ఒక మాట, సాతానుడికి ఒకటి ఇష్టం ఉండదు, ఏంటంటే మనం పరలోక రాజ్యంకి వెళ్ళటం ఇష్టం ఉండదు. అందుకే మోషే శరీరాన్ని తీసుకెళ్ళేటప్పుడు దేవుని యొక్క దేవదూత అయిన కెరూబైన మికాయేలుకి అడ్డుపడతాడు సాతానుడు. అప్పుడు అపవాది నిన్ను దేవుడు గద్దించును కాకని చెప్పి అపవాదిని గద్దించి సాతానుని జయించి మికాయేలు ఆయన మోషే శరీరాన్ని, మోషే ఆత్మను తీసుకొని వెళ్తాడు. అంటే వాడి ప్లాన్ చూడండి, అస్సలు పరలోకానికి ఎవ్వరూ వెళ్ళకూడదు. అది సైతానుడి ప్లాన్. ఈరోజు మీ అందరిని అడుగుతున్నా, మీ కుటుంబంలో వాళ్ళందరూ ఇప్పుడు దేవుడు రాకడొస్తే పరలోకానికి యోగ్యులవుతారా? ఎత్తబడే గుంపులో ఉంటారా? ఆలోచించండి ఒక్కసారి. లేదు కదా, సాతానుడు ఆపేస్తున్నాడు కదా. ఇప్పుడు వాడిని జయించండి. అపవాదిని జయించి, ప్రభువా నేను పరలోక రాజ్యానికి వస్తానయ్యా, ప్రభువా నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని పరలోకానికి వారసులుగా చేయండి అని ప్రార్థన చేయండి. డబ్బు, బంగారం, అనారోగ్యం తొలగిపోవాలి, ఇవన్నీ తర్వాత చేస్తాడు దేవుడు. కానీ ముందు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, మనం నరకాగ్నిని తప్పించుకోవాలి, మనం పరలోకానికి వెళ్ళాలి, మన కుటుంబం మొత్తం పరలోకానికి వెళ్ళాలి. కుటుంబ సమేతంగా ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటే గ్రేట్ కాదు, కుటుంబం మొత్తానికి పరలోక గృహాన్ని సిద్ధపరచుకోవడం గ్రేట్. కుటుంబం అంతా ఒక నీళ్ళలో ఉండి ఏసీ కట్టుకొని చల్లగా ఉండటం గ్రేట్ కాదు, కుటుంబం అంతా రాబోయే అగ్నిని తప్పించుకోవటం గ్రేట్. మరి అలా తప్పించుకోవడానికి సిద్ధపడండి. సో దైవజనుడు అయిన యోహాను గారిని పద్మాసు దీపంలో పరవాసిగా పడేస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా దేవుడు మాట్లాడి ఈ లెటర్లో పంపించాడు. ఈ లెటర్లో మొదటి 2 మాటలు ఏంటంటే, తాను దేవుడు పరిచయం చేసుకున్నాడు. నేను ఎవరినో తెలుసా అని ప్రతి సంఘానికి తాను పరిచయం చేసుకున్నాడు.
తర్వాత వాళ్ళలో ఉన్న తప్పును బయటపెట్టాడు. తర్వాత వాళ్ళ సరి చేసుకోమని చెప్పాడు. సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఈ 7 పత్రికల్లో 7 సంఘాలకు రాసిన పత్రికల్లో కనపడతాయి. ఈ తుయతైరాకు ఏమని రాశాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గలవాడి. మొట్టమొదటి మాట అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఆయన కన్నులు ప్రతిదాన్ని చూడగలవు, అంతే అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే. ఆయన కన్నులకు కనిపించని స్పష్టము ఏది లేదు, అది అగ్ని జ్వాలల కన్నులు అంటే. లోయల్లో దాక్కున్న, దుప్పట్లు కప్పుకున్నా, ఎక్కడ పాతాళలోకంకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడ నీ కన్నులు చూస్తూనే అంటాడు. దావీదు గారు అంటాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోతాను నేను వదిలిపెట్టి, అక్కడ నువ్వు ఉన్నావు. అంతరిక్షంలో నువ్వు ఉన్నావు, పాతాళలోకంకి వెళ్తే నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా నువ్వు ఉండవు. నీ కన్నులకు నేను మరుగైపోనయ్యా, నన్ను విడిచిపోయా. నిజంగా ఎంత అద్భుతమైన మాట తెలుసా? నీ కన్నులకు నేను అన్నీ స్పష్టంగా కనపడుతుంది. దేవుడు కన్నులు అగ్నిజ్వాల లాంటి కన్నులు. ఇప్పుడు లైట్ వేయండి, లైట్ కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళండి, సూర్యుడి వెలుతురులో చిన్న గుండు సూది కూడా కనపడింది. అదే సూర్యుడు లేదు, కరెంటు సడన్గా పోయింది, చీకటి చీకటి, ఎదురుగున్న పెద్ద బింది కూడా కనపడదు, మనకి తన్నుకుంటూ వెళ్తాం. అది అగ్నిజ్వాలలు అంటే కన్నులంటే నిన్ను చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, నా తప్పులు ఎవరు చూడట్లేదు అని ఇష్టానుసారంగా విర్రవీగుతున్న సహోదరులారా, నన్ను ఎవరని చూసేది, ఎవడు చూస్తాడు, ఎవడేమంటాడు అని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న చెల్లెళ్ళారా, అక్కలారా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, యేసుప్రభు నిన్ను చూస్తున్నాడు, లెక్కేస్తున్నాడు. ఆయన కనులకు దాయగలిగింది ఏదీ లేదు. ఇప్పుడే యేసయ్యా నా హృదయంలోకి రండి ప్రభా, నన్ను కూడా అగ్నిజ్వాలగా మండించండి, నాలో లోపం లేకుండా నా పాపాలన్నీ అగ్నిజ్వాలతో కడిగివేయమని ప్రార్థన చేయండి. దేవుని మాట అగ్ని వంటిది, అగ్ని వంటి మాట నీ నోట ఉంటే నువ్వు కూడా అగ్నిగా మారుతావు. ఇక 2 తర్వాత అపరంజిని పోలిన పాదాలు అంటే అపరంజి అంటే ఏంటి? బంగారం కంటే పెద్దది. ఇంకా అర్థం చెప్తా. బంగారంలో కల్తీ ఉంటుంది, కానీ అపరంజిలో కల్తీ ఉండనేరదు. బంగారంలో కొంచెమైనా లోపం ఉంటుంది, క్యారెక్టర్లోనైనా కొంచెం తగ్గిద్ది, కానీ అపరంజిలో 100కి 100% అపరంజి. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నాలో లోపము లేని సౌందర్యం కోరుకుంటున్నాడు. లోపం కూడా ఉండకూడదు, చిన్న లోపమే, చిన్న తప్పే అనుకోవద్దు. ఎంత అండి ఆకాన్ని కొట్టబట్టడానికి, ఆకాన్ని చనిపోవడానికి అతను దొంగతనం చేసింది, మంచి షీనార్ వస్త్రం, ఆ కడియం, అంతేగా అని అనుకుంటున్నాడు ఆయన. చిన్నదేగా అనుకుని దాచిపెట్టాడు, కానీ ఆ చిన్నదాన్ని కూడా దేవుడు సహించలేడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ చిన్న పాపాన్ని కూడా ప్రేమించడు అంతే. దేవుని మూలంగా పుట్టినవాడు కూడా అలాగే ఉంటాడు. మీరు కూడా అలాగే అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగి జీవించండి. అపరంజిని పోలిన పాదములు, నీ నడక బాగుండాలి. యేసుప్రభు పాదాల్లో లోపం లేదు. యేసుప్రభు ప్రజలందరి ముందు నిలబడి నాలో పాపం ఏదైనా ఉందా అని మీరు స్థాపించగలరని కోచించాడండి. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా ఆయన అపవిత్రుడని చెప్పలేకపోతున్నారు. ఆయనకి సాటి అని వేరు లేరు. నీకు పాట పాడతావేనండి, పరిశుద్ధ 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 ప్రభువ. ఈ పాట ప్రపంచంలో యేసు ప్రభుకు తప్ప ఎవరికి సరిపోదు. ఆయనే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుని పాదాలు మట్టుకుందాం. ఆయన సన్నిధిలో అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగి జీవితం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మేము ఒంటరి వాళ్ళని కాదని తెలుసుకొని నీకు తమ జీవితాన్ని అప్పగించుకొని పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులా ఉండి, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయింటే, ఏదైనా వ్యతిరేకత పరిస్థితులు ఉంటే, పరలోక రాజ్యంకి వెళ్లకుండా ఉండే పరిస్థితులు ఉంటే సరిచేయండి. సరి చేసుకొని ప్రభు ప్రతి బిడ్డ నీలో ఎదుగుటకు సహాయం చేసి వారి అవసరతలు తెచ్చండి. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలంతో ప్రతి కుటుంబాన్ని నింపి వారి కుటుంబాలను దీవించి ఆర్థికంగా దీవించమని, ఆశీర్వాదించమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు ప్రార్థించి స్తుతించి జవాబును పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ 2 రోజుల్లో పోస్కొడికిలో అద్భుతంగా జరిగినట్లు ప్రార్థన చేయండి. ఏ ధరలో 22వ తారీఖు మీటింగ్ ఉంది, అది కూడా అద్భుతంగా జరిగినట్లు ప్రార్థన చేయండి. పార్టిసిపేట్ చేయండి. మీరు యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లో వాక్యాలు చూడండి, ఆన్లైన్లో మీరు యూట్యూబ్లో ఆ కామెంట్లో మీ యొక్క ప్రార్థన అవసరత పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కొంతమందికైనా ఈ వాక్యాన్ని పంపించి వినమని చెప్పండి. ఈ ఏరియాలో ఎవరైనా ప్రభువు నమ్ముకుని ఉంటే వాళ్ళని ప్రభువుకు నమ్ముకునేటట్టు ప్రార్థించి మాట్లాడి సంఘానికి పంపించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా దీవించబోతున్నాడు కాబట్టి ఆ దీవెనకి తగినట్లు సువార్త పరిచయం చేయండి. ఇవాళ నుంచి లిస్ట్ వర్క్
సువార్త పరిచర్య చేసి దేవుని మహింపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.